నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో తన ప్రత్యేకమైన గాత్రంతో జానపద సంగీతానికి కొత్త గుర్తింపును తీసుకొచ్చిన ప్రముఖ గాయని మంగ్లీ గారి జీవిత ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి తన ప్రతిభతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మంగ్లీ గారి కథ నిజంగా ఎంతో ప్రేరణాత్మకమైనది. మంగ్లీ అసలు పేరు సత్యావతి రాథోడ్. ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందిన బంజారా కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే పాటలంటే ఎంతో ఇష్టం. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆమెకు జానపద సంగీతం సహజంగానే అలవడింది. కుటుంబ సభ్యులు కూడా పాటలు పాడేవారు. అందుకే చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెరిగింది. ఆమె చదివితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనేది. పాఠశాలలో జరిగే పాటల పోటీలు, కళా ప్రదర్శనలు అన్నిటిలోనూ పాల్గొని తన ప్రతిభను చూపించేది. చిన్నప్పటి నుంచే ఆమె గాత్రం వినేవాళ్ళందరికీ ఎంతో నచ్చేది. మంగ్లీకి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆమె తన కలలను వదిలిపెట్టలేదు. ఒకరోజు పెద్ద గాయని కావాలని ఎంతో కష్టపడ్డారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావటంతో అవకాశాలు అంత సులభంగా రాలేదు. అయినప్పటికీ ఆమె తన ప్రతిభపై నమ్మకం కోల్పోలేదు. మంగ్లీ తన కెరియర్ ప్రారంభంలో టెలివిజన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా జానపద పాటలు పాడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆమె గాత్రంలో ఉన్న ప్రత్యేకత, తెలంగాణ యాసలో ఉన్న మాధుర్యం ప్రజలకు ఎంతో నచ్చింది. ఆమెకు నిజమైన గుర్తింపు వచ్చినది యూట్యూబ్ ద్వారా. మైక్ టీవీ వంటి ప్లాట్ఫామ్లలో విడుదలైన తెలంగాణ జానపద పాటలు విపరీతమైన ఆదరణ పొందాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మంగ్లీ పాటల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె పాటలు వింటే గ్రామీణ జీవితంలోని ఆనందాలు, పండుగల సందడి, కుటుంబ బంధాలు అన్నీ మన కళ్ల ముందు కనిపిస్తాయి. అందుకే ఆమె పాటలు ప్రతి వర్గానికి చేరువయ్యాయి. బతుకమ్మ పండుగ సమయంలో మంగ్లీ పాటలు తెలంగాణలో ప్రతి ఇంట్లో వినిపిస్తాయి. ఆమె గాత్రం వినగానే పండుగ వాతావరణం గుర్తుకు వస్తోంది. మహిళలు ఎంతో ఆనందంగా ఆమె పాటలకు నృత్యం చేస్తారు. మంగ్లీ కేవలం జానపద గాయని మాత్రమే కాదు, ఆమె సినీ రంగంలో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. తెలుగు సినిమాల్లో అనేక హిట్ పాటలు పాడి సంగీత ప్రియుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె పాడిన కొన్ని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా యువత ఆమె పాటలను ఎంతో ఇష్టపడుతున్నారు. మంగ్లీ పాటల్లో ఉండే ఎనర్జీ, భావోద్వేగం, స్పష్టమైన ఉచ్చారణ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మంగ్లీ గాత్రంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆమె పాట పాడితే వినేవాళ్లు ఆటోమేటిక్గా ఆకర్షితులవుతారు. గ్రామీణ జానపద సంగీతాన్ని ఆధునిక సంగీతంతో కలిపి ప్రజలకు అందించటం ఆమె ప్రత్యేకత. ఆమె విజయానికి వెనుక కష్టం, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో ఉన్నాయి. ప్రతిరోజు సాధన చేయటం, కొత్త పాటలు నేర్చుకోవటం, తన గాత్రాన్ని మెరుగుపరుచుకోవటం కోసం ఎంతో శ్రమించారు. మంగ్లీ తన జీవితంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. కొందరు ఆమె జానపద శైలిని విమర్శించారు. కానీ ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తన ప్రత్యేకతే తన బలమని నమ్మి ముందుకు సాగారు. మంగ్లీకి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో ఆమెకు లక్షలాది అభిమానులున్నారు. ఆమె కొత్త పాట విడుదలైతే వెంటనే మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, ఒక మంచి ప్రేరణాత్మక వ్యక్తి కూడా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలకు మంగ్లీ ఆదర్శంగా నిలిచారు. అవకాశాలు లేకపోయినా ప్రతిభ ఉంటే విజయం సాధించవచ్చని ఆమె నిరూపించారు. మంగ్లీ వ్యక్తిత్వంలో ఎంతో సరళత ఉంటుంది. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా ఆమె తన మూలాలను మర్చిపోలేదు. తెలంగాణ సంస్కృతిని ఎప్పుడూ గర్వంగా ప్రస్తావిస్తారు. ఆమె స్టేజ్ ప్రదర్శనలు ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. ప్రేక్షకులతో కలిసి పాడుతూ వారిని ఆకట్టుకుంటూ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చిస్తారు. అందుకే మంగ్లీ లైవ్ షోలకు భారీగా అభిమానులు హాజరవుతుంటారు. మంగ్లీ అనేక ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. ఆమె గాత్రం సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. జానపదం మాత్రమే కాదు, మాస్ పాటలు, మెలోడీ పాటలు కూడా అద్భుతంగా పాడగల సామర్థ్యం ఆమెకు ఉంది. తెలంగాణ జానపద సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంలో మంగ్లీ పాత్ర ఎంతో గొప్పది. ఆమె వల్ల ఎంతో మంది యువత జానపద పాటల వైపు ఆకర్షితులయ్యారు. మంగ్లీకి అనేక అవార్డులు, పురస్కారాలు కూడా లభించాయి. ఆమె పాటలకు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా సంగీత రంగ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఆమె జీవితంలో కుటుంబం కూడా ఎంతో ముఖ్యమైనది. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని మంగ్లీ అనేక సందర్భాలలో చెప్పారు. మంగ్లీ పాటల్లో భావోద్వేగం చాలా బలంగా ఉంటుంది. ఒక ఆనంద పాట పాడినా, బాధను వ్యక్తపరిచే పాట పాడినా ఆమె గాత్రం వినేవాళ్ళు హృదయాలను తాకుతుంది. ప్రస్తుతం మంగ్లీ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనుల్లో ఒకరిగా నిలిచారు. అయితే ప్రతి సెలబ్రిటీ జీవితాల్లాగే మంగ్లీ జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో కొన్ని సందర్భాలలో ఆమె పేరుతో స్కామ్ వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె పేరును ఉపయోగిస్తూ నకిలీ ఈవెంట్లు, ఫేక్ ప్రమోషన్లు, డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వ్యక్తులు మంగ్లీ పేరుతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై మంగ్లీ మరియు ఆమె టీం స్పందిస్తూ అధికారిక ప్రకటనలు కూడా చేశారు. తమ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే సమాచారం నమ్మాలని అభిమానులకు సూచించారు. అలాగే ఎవరైనా డబ్బులు చెల్లించి ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు.
ఇంకా సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, నకిలీ అకౌంట్లు మంగ్లీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మంగ్లీ ఎప్పుడు తన అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని చెబుతూ వస్తారు.